వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నిజంగా ఉత్తమ్ నగర్లో తరుణ్ అనే వ్యక్తిని పాశవికంగా హోలీ రోజు ఏదో చిన్న పిల్ల తెలియక రంగు నీళ్ళ బెలూన్ని తాకిచ్చింది అని ఎంత పాశవికంగా చంపేశారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తికి కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి ఎవరైతే హత్య చేశారో ఆ కుటుంబానికి అండగా విరాళాల సేకరణ కూడా చేశారు. ఆ మొత్తం కథని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేశారు. తరుణ్ మీద లేనిపోని నిందలేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఒకరోజు 2 రోజులు హిందువులు బయటకు వస్తారు, చైతన్యంగా మాట్లాడతారు, తరుణ్ విషయం మర్చిపోతారు. తరుణ్కి సంబంధించి ఒక అబద్ధపు ప్రాపగండాను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా తరుణ్ విషయం సైలెంట్ అయిపోతుందని అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకున్నారట. కానీ ఉత్తమ్ నగర్లో హిందువులలో మొదలైన చైతన్యం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి హిందువును కదిలిస్తోంది. ఇదే కదా కావాల్సింది. ఇలా కులాలకు అతీతంగా మేము హిందువులం, శ్రీరామ రాజ్య స్థాపన కోసం రాముడు పంపించిన వానరులం అనుకోగలిగితే ఎక్కడా కూడా ఉన్మాదులు, మతోన్మాదులు దుశ్చర్యకు పాల్పడరు అనిపించింది. నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. ఈద్ పండుగ ముందు రోజు భారీ ఎత్తున భజన, హనుమాన్ చాలీసా కోసం ఉత్తమ్ నగర్లో హిందువులంతా ఏకమయ్యారు. తరుణ్ కుమార్ త్యాగం వృధా కాలేదు. ఉత్తమ్ నగర్లో హిందువుల భారీ జనసమూహం హనుమాన్ చాలీసా పఠిస్తోంది. ఒకప్పుడు శాంతి కామకులు అని పిలువబడే వారి పట్ల నిరంతర భయంతో హిందువులు బ్రతకాల్సి వచ్చిన ఉత్తమ్ నగర్ అది. అలాంటిది అదే ఉత్తమ్ నగర్లో ఈరోజు హిందువులు ఏకమై హనుమాన్ చాలీసా పఠనం చేస్తూ ఇక భయంతో బ్రతికే రోజులు లేవు. శాంతి కామకులు ఆ ప్రయత్నం చెయ్యాలి అనుకుంటే ఇక చిత్తంతో పలాయనం చెయ్యండి. బ్రతుకుతే ధైర్యంగా బ్రతుకుతాం, ధైర్యంగా చస్తాం, ఇక పిరికి పందలుగా బ్రతకం. తరుణ్ హత్య తర్వాత మేమంతా కూడా హిందూ సనాతన హైందవ ధర్మాన్ని కాపాడడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా మారాం. రామరాజ్య స్థాపన కోసం వానర మూకై సిద్ధంగా ఉంటాం. మా ఐక్యతను ఇలాగే కొనసాగిస్తాం అని నిదర్శనంగా చూపించారు. అంతేకాదు, అక్కడ ఆప్ నేత వచ్చి ఈద్ కోసం ఏదో మాట్లాడాలని చూస్తే తరిమి కొట్టారు. ఇది నిజంగా కూడా సంఘీభావం మాత్రమే కాదు, హిందువులు తమ ఉనికిని చాటుకునే సమయం, చాటుకున్న నిజంగా అక్కడ ఉన్న ప్రతి హిందూ సోదరుడికి, ఉత్తమ్ నగర్లోని హిందువులందరికీ కూడా ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి శిరస్సు వంచి నమస్కారాలు. ఈ చైతన్యమే అన్న కోరుకునేది. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. సనాతన హైందవ ధర్మం మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకునే మూర్ఖులం కాదు. హైందవ ధర్మం కోసం పాటుపడడానికి ఛత్రపతి శివాజీ మహారాజు వారసులుగా మారి వానర సైన్యంలాగా ఆ రోజు రావణుడి లంకను తగలబెట్టాం. ఈరోజు ఈ దేశంలో మతోన్మాదాన్ని, అలాగే ఈరోజు ఈ దేశంలో దేశ వ్యతిరేక చర్యలను చట్ట ప్రకారం తగలపెడతాం అని నిరూపించే ఒక సైన్యంలా మారిన మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనాలు. మీరు కూడా అలాంటి వాళ్ళను అభినందించాల్సిందే. వాళ్ళలోని ఐక్యతను
మీలో పునికి పుచ్చుకోవాల్సిందే, చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తున్నాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. ప్రతి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.